హలో గైస్, వెల్కమ్ టు అనదర్ క్రేజీ వ్లాగ్. ఈరోజు అయితే మనం మన ఇల్లు హోమ్ టూర్ చేయబోతున్నాం. మన ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది, అండ్ మా పేరెంట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. మా అన్నయ్యని అండ్ మా వదిన్ని, మా అన్నయ్య వాళ్ళ బాబుని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తాను వీడియోలో. సో చూసి ఎంజాయ్ చేయండి గైస్. యాక్చువల్గా మన ఇంటి బయట ఇలా ఉంటుంది. అరటికాయ చెట్లు, ఇంకా ములక్కాయ చెట్లు, ఇంకా మామిడికాయ చెట్టు. అండ్ ఇది మా నాన్న బండి, ఇది మా నాన్న ట్రక్ డ్రైవింగ్ చేస్తారు. ఇది వచ్చేసి నా స్కూటీ. ఇది నా ఫస్ట్ శాలరీతో తీసుకున్నాను. నేను కాఫీ షాప్లో పనిచేసేవాడిని ఓపెన్ డిగ్రీ చదువుతున్నప్పుడు. సో అప్పుడు తీసుకున్నాను నేను. వెల్కమ్ టు అవర్ హోమ్. ఇదే మా ఇల్లు గైస్. సో ఇక్కడ మామిడికాయ చెట్టు చూపించాను కదా, ఇదేమో దానిమ్మకాయ చెట్టు. ఇది షీఈ్ మై మామ్. బోల్ మీ హాయ్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పమంటే మా మమ్మీ నోరు తిరిగి అంటుంది. అందుకనే నేను చెప్పిస్తాను. బోల్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అజాజ్ వ్లాగ్స్. బాగా చెప్పింది మా మమ్మీ నోరు తిరగదని చెప్పి. మా డాడీ ఆయన, మా అన్నయ్య వాళ్ళది గైస్. మా అన్నయ్య వాళ్ళు ఉంటారు ఇంట్లో. వాష్రూమ్స్ ఈ రెండు. ఇది మన రూమ్ గైస్. ఇదేంటంటే నా ఫస్ట్ యూట్యూబ్ ఇన్కమ్తో నేను మా మమ్మీకి సర్ప్రైజ్ చేశాను ఈ టీవీ. యాక్చువల్ మా ఇంట్లో టీవీ లేదు, ఎప్పుడుదో పాతది పాడైపోయింది ఉండేది. చాలా ఇయర్స్ వరకు మా ఇంట్లో టీవీ లేదు. సో మా మమ్మీ దగ్గర అప్పటికి ఆండ్రాయిడ్ మొబైల్ కూడా లేదు, ఊరికే కూర్చొని ఉంటుందని చెప్పి నా ఫస్ట్ యూట్యూబ్ ఇన్కమ్తో తీసుకున్నాను. అంటే దీనిలోనే యాక్చువల్ నేను వీడియోస్ చేసేవాడిని. గ్రీన్ కలర్ పెయింటింగ్ వేయించుకున్నాను మొత్తం. గ్రీన్ స్క్రీన్ కూడా ఇక్కడే పెట్టేవాడిని. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మేక్ కొట్టేసి క్లాత్ పెట్టాను. అండ్ ఇది వచ్చేసి మన ఫ్రిడ్జ్. అండ్ ఇంకా ఇదే మన ఇంకొక రూమ్, కిచెన్. మా నాన్న గాయస్, మా నాన్న బాడీ బిల్డర్ గాయస్. యా, మా నాన్న రేపు టీవీలో కనిపిస్తాడు గాయస్. బాబోలవా ముందు కింద రాకుండా శుభ్రంగా ఉండాలి, కష్టపడి సంపాదించాలి, హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి గాయస్. మా పెద్దమ్మ వీడియో స్టార్ట్ చేస్తారని చెప్పి ఇప్పుడు వలుస్తుంది గాయస్. లేదు పంచాయత్ గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సర్ప్రైజ్ సబ్స్క్రైబ్. ఎర్లీ మార్నింగ్ మా మమ్మీ నాకు ఎగ్ ఆమ్లెట్ వేసింది, ఇంకా మామిడికాయ పికిల్. ఒకటే ఎక్కువ అయిద్దంటే మా మమ్మీ ఇంకా 2-3 వేస్తుంది లోపల. ఇక్కడ నుండి నేను కూర్చొని టీవీ చూస్తా తింటున్నాను. నేను తింటంటే మన బుడ్డోడు కూడా వచ్చాడు. ఆడ బండి మీద అటు ఇటు తిరుగుతా తింటా ఉన్నాడు. సో గైస్ తిని చూద్దాం ఎలా ఉంది అనేది. చాలా బాగుంది. ఎంతైనా ఇంట్లో ఫుడ్ బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ చాలా బాగుంటుంది ఎప్పటికైనా. అసలేం బాగాలేదు గైస్ టిఫిన్, కానీ మా మమ్మీ బాగుంటుంది అని చెప్పి చేసి ఇచ్చింది. అసలు బాగాలేదు, నిజంగానే అసలు ఏం బాగాలేదు గైస్ టిఫిన్. ఊరికే అన్నాను, టిఫిన్ అయితే చాలా బాగుంది. ఈ యాప్ లో వర్షం స్టార్ట్ అయిపోయింది. మమ్మీ కుకింగ్ చేస్తున్నట్టుంది. మనం అయితే బట్టలు తీసేద్దాం. ఒక 4-5 ఉంటాయి అంతే. బట్టలు తీయడం అయితే అయిపోయింది గాయస్. లెక్కదాలి ఇంకప్పుడే మా మమ్మీకి శ్రమ తగ్గించేసాను గాయస్. అలా మమ్మీ డాడీ నేను లంచ్కి అయితే కూర్చున్నాం గైస్. ఒక 10 minutes పడుకొని లెగిద్దాం అని చెప్పి మొబైల్ ఛార్జింగ్ పెట్టి పడుకున్నాను. 2 hours అయిపోయింది. నేను లెగిసేపాటికి మా మమ్మీ టీ పెడుతుంది. మా మమ్మీ టీ పెడతాంటే మా మమ్మీ దగ్గరికి వచ్చాడు. ఎలా తయారైద్దో దగ్గర నుండి చూస్తాడండి. ఇప్పుడే స్లోగా నుంచుంటా ఉన్నాడు అయ్యి పట్టుకొని. మనం నడవడం కూడా రికార్డ్ అయింది. వాళ్ళ మమ్మీ అంట్లు తవ్వుతుంటే వాళ్ళ దగ్గరికి వచ్చాడు. సబ్స్క్రైబ్ టు ఏజాజ్ వ్లాగ్స్. REALOGS బ్రదర్ స్పెల్లింగ్ తో సహా చెప్పాడు. చెప్పినందుకైనా సబ్స్క్రైబ్ చేయాలి గాయ్. సో గాయస్ అలా మావాడు ఫస్ట్ టైం నడవడాన్ని మేమందరం టీ తాగుతూ సెలబ్రేట్ చేసుకున్నాం. మావాడు ఏడుస్తున్నాడని చెప్పి బండి మీద కూర్చొని అలా బయటికి తీసుకెళ్ళాం. ఆడేవాడి ఫ్రెండ్స్ తో బాతాకాని వేసాడు. తర్వాత అహ్మద్ బ్రో కలిసి బండి మీద అలా సరదాగా తిరగడానికి వెళ్ళాం. గైస్ మన ఇంటి దగ్గర నుండి చంద్రుడు చూడండి గైస్, ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాడు. ఆ కొబ్బరి చెట్లు పైన నుండి చూస్తే చంద్రుడు చాలా బ్యూటిఫుల్ గా ఉంది గైస్ వ్యూస్. మా డాడీ న్యూస్ చూస్తున్నాడు గైస్. మమ్మీ క్యాస్టీస్ ఎప్పుడులాగే పొయ్యి గదిలో ఉంది, టీ పెడుతుంది. కొంచెం సేపు అలా సరదాగా మేము ముగ్గురం జబర్దస్త్ చూస్తూ నవ్వుకున్నాం. సో గైస్ మా మమ్మీ పల్లీలు తీసుకొచ్చింది టీవీ చూస్తా కూర్చున్నప్పుడు. మా నాన్న టీవీ చూస్తా కూడా మొబైల్ యూజ్ చేస్తున్నాడు గైస్. ఇంతకు ముందు మా దగ్గర మొబైల్స్ ఉన్నప్పుడు మా నాన్న అనేవాడు మొబైల్లో మునిగిపోయారని చెప్పి. ఇప్పుడు మా నాన్నే మాకంటే ఎక్కువ యూజ్ చేస్తున్నాడు గైస్ మొబైల్. చూడండి గైస్, అసలు కెమెరా కూడా చూడట్లేదు మా నాన్న.
పల్లీలు తింటా. మా నాన్న అన్నం తినే ముందు ఏ పడితే అవి తినకూడదని చెప్పి మా నాన్న మాత్రం మోతీచూర్ లడ్డు తింటున్నాడు గాయస్. మా నాన్న రూల్స్ పెడతాడు కానీ మా నాన్న పాటించడు. తర్వాత మేము ముగ్గురం కలిసి అలా డిన్నర్ చేసేసాం. మా డాడీ అయితే పడుకున్నాడు గైస్, నేను మా మమ్మీ కలిసి బిగ్ బాస్ చూస్తున్నాం. సో గైస్ యాక్చువల్గా ఏమైందంటే నేను ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉండింది, దానివల్ల నేను వ్లాగ్ షూట్ చేయడం అవ్వలేదు. సో ఏదో ఒక ర్యాండమ్ వ్లాగ్ షూట్ చేసి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం ఎందుకని చెప్పి నా దగ్గర ఆల్రెడీ హోమ్ టూర్ చేసింది వ్లాగ్ ఉంది, దాన్ని కొంచెం క్రేజీగా ఎడిట్ చేసి మీ ముందు పెట్టాను. నేనేమంటానంటే మీ ఫ్యామిలీతో అట్లీస్ట్ ఒక వ్లాగ్ షూట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో. ఎందుకంటే కొన్ని ఇయర్స్ తర్వాత మన ఫ్యామిలీలో ఎవరైనా ఎక్స్పైర్ అయితే మనకి టైం గడిచే కొద్దీ వాళ్ళ మాటలు, వాళ్ళ ఫేస్, వాళ్ళు బిహేవ్ చేసే విధానం ఇవన్నీ మనం కొన్ని డేస్ తర్వాత మర్చిపోతాం కొన్ని ఇయర్స్కి. సో వ్లాగ్ షూట్ చేస్తే ఏంటంటే అది మనకు ఒక లైఫ్ టైం మెమొరీలా ఉంటుంది. ప్రజెంట్ మనకి వ్లాగ్ షూట్ చేయాలంటే కొంచెం అన్ఈజీగా ఉంటుంది ఇంట్లో. సో మీరేం చేస్తారు, జస్ట్ క్యామ్ ఆన్ చేసి అలా వదిలేసేయండి ఇంట్లో. మీరు చేసే క్రేజీ థింగ్స్ కానీ ఇంట్లో జరిగే విషయాలు ఇవన్నీ కానీ ఒక 1-2 అవర్స్ అలా షూట్ చేసి వదిలేయండి. ఎందుకంటే ఇప్పుడు మీకు అది బోరింగ్ అనిపించవచ్చు, ఒక 1 ఇయర్ తర్వాత మీకు చాలా టైం కూడా అవసరం, జస్ట్ 1 ఇయర్ తర్వాత మీరు చూస్తే మంచి మెమొరీలా ఉంటుంది. సో అప్పుడంటే టెక్నాలజీ లేదు, ఇప్పుడు మన ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు ఒక వ్లాగ్ షూట్ చేయండి ఫ్యామిలీస్తో. ఆ పర్సన్ లేనప్పుడు కూడా ఆ వ్లాగ్స్ చూసినప్పుడు మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ అట్లీస్ట్ ఒక వ్లాగ్ మీ ఫ్యామిలీతో షూట్ చేయండి. సో గైస్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ మై టుమారోస్ వ్లాగ్. Love you guys. Love you all.